సుమారుగా అన్ని పత్రికల్లోనూ మీడియాలోనూ చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు ఎలా ఉన్నాయనేది, అలాగే జట్వాని ఎలా అక్రమంగా ఇందులో ఇరికించబడింది అనేది వచ్చింది. న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయి ఇతరులు కూడా ఆశించారు. అప్పుడు కూడా సత్వర న్యాయం లభించినప్పుడు మీ ముందుకొచ్చి అలాగే కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి అతన్ని తప్పుడు కేసు పెట్టినందుకు అరెస్ట్ చేశారు. మేము ఈరోజు అడుగుతున్నది ఏంటంటే, దాన్ని న్యాయబద్ధంగా పరిష్కరించేదానికి పోలీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక ఎలాంటి రకమైనటువంటి ప్రలోభాలకి అధికార ప్రయత్నాలకి లోబడకుండా నిష్పాక్షికంగా జరగడానికి సిఐడికి బదలాయిస్తున్నామన్నారు. కానీ సిఐడికి బదలాయించిన తర్వాత జరిగిన న్యాయం ఏమిటి అనేది మాకెవరికి అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఏమీ రావడం లేదు. ఇటీవల కాలంలో జట్వాన్ని కాంటాక్ట్ చేసి మహిళా సంఘాల వాళ్ళని నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగటం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు మేము పోలీస్ సిఐడి డిఐజీని ఏడీజీని మాట్లాడాము. వారు మాకు రిపోర్టు అంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అన్నారు. ఎన్నేళ్ళు పడుతుంది అని మేము అడుగుతున్నాం. ఎన్నాళ్ళు పడుతుంది? ఇట్స్ ఎ డాక్యుమెంట్, ఇట్స్ ఎ ఫోర్జరీ డాక్యుమెంట్. మనందరికీ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. తెల్లవారుజామున 6 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందు రోజు రాత్రి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ముందస్తు సమాచారం. ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ వాట్? సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తని రక్షించడం కోసం అక్రమ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ అక్రమ కేసు పెట్టారు. అమ్మాయిని, తల్లిదండ్రుల్ని 42 రోజులు జైల్లో ఉంచారు. పైగా చేసింది ఏమిటి అంటే, దానికోసం ఐపీఎస్ ఆఫీసర్స్ని అడ్డగోలుగా వాడుకున్నది ఆనాటి ప్రభుత్వం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని వచ్చారు, మంచి చేస్తామని చెప్పారు, అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు. మీరు చేసిన న్యాయం ఏమిటి అనేది మాకు అర్థం కావట్లేదు. అందువల్ల న్యాయం చేయండి అనేది మా ఫస్ట్ రిక్వెస్ట్. ఈరోజు మీరు కూడా సజ్జన్ జిందాల్కి లొంగిపోయారా? సెకీ ఒప్పందాలు అదానికి లొంగిపోయినట్లు లొంగిపోయారా అని డౌట్ వస్తూ ఉంది. ఎందుకు అని చెప్పేసి అంటే, ఏ సజ్జన్ జిందాల్ అయితే అమ్మాయి కోర్టుకు రాకుండా ఇక్కడ కేసు పెట్టించాడో, ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పేసి మోసం చేశాడో, ఆ సజ్జన్ జిందాల్ కేసు మీద అమ్మాయి అప్పీల్కి వెళ్ళటానికి కానీ ఇంకోటి కానీ అవకాశం లేకుండా చేయాలంటే ఇక్కడ కేసు పెండింగ్లో ఉండాలా. కాబట్టి సజ్జన్ జిందాల్ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డాక్యుమెంట్ ఎదర్ ఇట్ ఈస్ ఫోర్జరీ ఆర్ నాట్ అనేది, అక్రమ కేసా సక్రమ కేసా అనేది మీరు తేల్చడానికి, రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్ని ఏళ్ళు కావాలి, ఎన్ని నెలలు కావాలి? మీ సామర్థ్యం ఎంత బలహీనమా, ఎంత చేత కాకుండా ఉందా, లేకపోతే ఒత్తిళ్ళకి గురవుతున్నారా? ఇది మీరు పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి మట్టి దులిపేయడం ద్వారా ఒక ఆడపిల్లని, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆ అమ్మాయిని మాత్రమే కాదు మేము డిమాండ్ చేస్తున్నాం, ఆడపిల్లలకు సంబంధించిన కేసుల్ని సత్వరం పరిష్కారం చేసేదానికి చర్యలు తీసుకోవాలని. థ్యాంక్ యూ. నుండి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేకెత్తించిన విషయంగా ఇది. గత ప్రభుత్వం ఏదైతే జట్వాని మీద అక్రమ కేసులు పెట్టిందో అవన్నీ ప్రజానికి మొత్తం చూశారు. చివరికి మహిళా కమిషన్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అనుమానులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకత్వానికి మొగ్గు చూపుతూ తనకే సపోర్ట్ చేయడం మనం ప్రత్యక్షంగా మహిళా కమిషన్ కూడా చూసాం. ఏదైనా ఈ కేసులో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎఫ్ఐఆర్ తప్పు, ముందు నుండే ప్రయత్నాలు చేసుకొని మరుసటి రోజు ఎఫ్ఐఆర్ పెట్టారు విషయం క్లియర్గా తెలుస్తుంది. రెండోది ఫోర్జరీ తప్పుడు కేసుని తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వం డైరెక్ట్గా, ఇందాక రమా గారు చెప్పినట్టు, ఈ ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ బయటకు తీసిన తర్వాత, విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత నేను సత్వర న్యాయం చేస్తామని సీఎం గారి దగ్గర నుండి మంగళపూడి గారి వరకు అందరూ కూడా చెప్పడం చాలా ఆనందంగానే అందరూ ఫీల్ అయ్యారు. ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెన్షన్ పెట్టారు. నిన్న 4 రోజుల క్రితం కూడా మళ్ళీ వాళ్ళ సస్పెన్షన్ ఇంకో 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. పోలీసులు సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేయడంలోనే కేసుకి న్యాయం జరుగుతుందని మేము అడుగుతున్నాం. ఇవాళ ఎందుకు దాన్ని సత్వర న్యాయం చేయడం కోసం కోర్టును ఆశ్రయించే సందర్భంలో స్పీడీ ట్రయల్స్ అనేవి ఎందుకు చేయట్లేదు? అవతల కుక్కల విద్యాసాగర్ అనే అతను ఫ్రాడ్ అని తెలిసినప్పుడు అతని మీద కేవలం అరెస్ట్ చేసేసి బెయిల్ మీద తను బయటకు వచ్చి యథావిధిగా తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత తను ఎంత ఇబ్బంది పెడతాడో, ఒక క్రిమినల్ తన మీద నేరారోపణ జరిగినప్పుడు, నేరస్తులను తను అరెస్ట్ చేసినప్పుడు తను యువతల వ్యక్తి మీద ఎంత కక్ష పెట్టుకుంటాడో తెలుసు. ఇందులో పెద్ద పెద్ద ఆస్తాలు ఉన్నాయని ప్రత్యక్షంగా తెలుస్తుంది. అందులో జిందాల్ అనే వ్యక్తి ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ఉన్న ముఖ్య అన్యాయులే ఇదంతా నడిపించారనే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం కానీ లేకపోతే సంబంధించిన అధికారులు కానీ ఈ కేసు విషయంలో ఎందుకు డిలే చేస్తున్నారనేది అంటే ఇక్కడ కూడా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి కనిపిస్తూ ఉంది.